భక్తి సాగా ప్రేక్షకులకు నమస్సుమాంజలు. కాశీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్ని చెప్పుకున్నా, రోజుల తరబడి చెప్పుకున్నా తక్కువే. కాశీలో జరిగే ఉత్సవాలు కావచ్చు, కాశీలో జరిగే పండగలు కావచ్చు, అనేకం ఉంటాయండి. ఈ పండగలన్నింటినీ మించిన పండగ ఏంటి అంటే, మణికర్ణికలో 24 గంటలు వెలిగే చితి. అది మనిషిని ఎలా బతకాలో చెప్తూ ఉంటుందండి. అక్కడ కూర్చొని నేను పుస్తకాల్లో రాసిన కథలున్నాయి. కాని కథలు, అనేక కథలున్నాయండి. ఒకసారి నేను కాశీ వెళ్ళినప్పుడు ఊరికే కూర్చుని చేసుకుందాము, మెడిటేషన్ కూర్చుందాము, ధ్యానం చేద్దాము అని కూర్చున్నాను. కూర్చుంటే ఆ మంటల్లోంచి చిన్న చిన్నగా చప్పుళ్ళొస్తున్నాయి. ఎలాంటి చప్పుళ్ళంటే బుడగలు పేలుతున్నట్టుగా, కట్టెలు కాలేటప్పుడు వచ్చే చప్పుళ్ళు. సరే, పైనుంచి వాళ్ళు కొడుతున్నారు, కర్ర వేసి కొడుతూ ఉన్నారు. శవం కాళ్ళ వైపు కొడుతుంటే తలలేస్తోంది, తల వైపు కొడుతుంటే కాళ్ళేస్తున్నాయి. చూస్తూనే ఉన్నాను అలాగా, కళ్ళు రెప్ప వెయ్యకుండా చూస్తున్నాను అదంతా. చూస్తుంటే అనిపించింది, దాని మీద నేనే పడుకున్నట్టు నా ఫీల్. అలాగే లేస్తుంది మాట, నా కాళ్ళు అలాగే లేస్తాయి, నా తల కూడా అలాగే లేస్తూ ఉంటుంది. పైనుంచి కట్టెతో అలా కొడుతూ ఉంటారు. ఉన్నట్టుండి గట్టిగా చప్పుడు వినిపించింది. చప్పుడు వినిపిస్తే, ఎప్పుడు నేను అంతవరకు మనం శ్మశానానికి ఆడవాళ్ళం వెళ్ళకూడదు, ఒక్క మణికర్ణిక మాత్రం మనం చూడొచ్చు అనేది ఉంది కనుక అక్కడ కూర్చున్నాను, చూస్తున్నాను. ఫస్ట్ టైం కపాల మోక్షం అంటే నేను చూడటం. పుర్రె పగిలిన శబ్దం, ఎంత పెద్ద శబ్దం వచ్చిందంటే, ఆ అబ్బాయి పకపకా నవ్వుతున్నాడు, ఆ కాల్చి అబ్బాయి. తొందరగా కపాల మోక్షం అయిపోయింది, ఎంత పుణ్యాత్ముడు అంటున్నాడు. ఇప్పుడు అనిపించిందండి నాకు, నిజమే, ఖాళీగా ఆలోచనలు లేకపోతే తేలిగ్గా ఉంటుంది మన తల. అదే దాని నిండా మనం స్టఫ్ చేసేస్తాం, ఏమేమో ఆలోచనలు నింపేస్తాం. అనేక ఆలోచనలతో నింపినప్పుడు మరి అది బరువుగా ఉండి ఎక్కువ టైం పట్టొచ్చు. నాకు అనిపించిన ఇది మాట. అక్కడ అబ్బాయి అనుకున్న మాటని బట్టి, అబ్బాయి అన్నది ఒకటే ఒక వాక్యం. ఏంటి, ఈ అబ్బాయి చాలా మంచివాడు, అందుకే తొందరగా కపాలమోక్షం అయిపోయింది అన్నాడు. అంటే మంచి చెడ్డ అనేది ఏంటి అంటే, కపాలమోక్షం తొందరగా అవ్వాలి అంటే మంచిగా ఉండాలి. ఆ మంచితనం ఏంటి అసలు? దేన్ని మంచి అంటారు? నేను అప్పుడప్పుడు విపాసనాకెళ్ళి కూర్చుంటానండి. మెడిటేషన్ ఇళ్లల్లో సాగదు నాకు. నేనుండేదో ఇంచుమించు ఒక్కొక్కసారి మా ఇంట్లో నేను ఒకదాన్నే ఉంటాను. ఉన్నా సరే, ఒక్కళ్ళం ఉన్నా కూడా సాగదు మనకది. విపాసనాకి వెళ్తే 18 గంటలు వాళ్ళు మనల్ని కూర్చోబెడతారు. ఏముండదు. జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోమంటారు. కళ్ళు తెరవకూడదు, లేవకూడదు. వాళ్ళ రూల్స్ అవి 2. 18 గంటలు మనం అలా కూర్చుంటే ఖచ్చితంగా మన లోపలికి మనం ఒక్క క్షణమైనా వెళ్తాం. 18 గంటలు, రోజు మొత్తం మీద 18 గంటలు మనం కళ్ళు మూసుకొని కూర్చోవటం వల్ల ఒక్క క్షణమైనా సరే ఆ తేలికతనాన్ని తెచ్చుకోగలుగుతాం. అది నాకు మణికర్ణికలో అర్థమైంది. ఆ తేలికతనం ఎందుకుండాలి అంటే, కపాల మోక్షం తొందరగా జరగటానికి. ఈ బరువులు, బాధ్యతలు, హక్కులు, ఇంకోటి చెత్తంతా మన మనసులో నిండి కపాలాన్ని బరువు చేస్తోంది. ఆ బరువు లేకుండా మనం ఉండాలి అంటే తేలికపాటుతనంతోటి. మనం ఎవరిని ఏమి అనొద్దు, ఎవరు మనని అనేలాగా మనం ఉండొద్దు. అలా అన్నా కూడా మనం పట్టించుకోవద్దు. ఒకవేళ మనం ఏదో మనెవరు అనకూడదు అనుకుంటూ మనం అంటూ ఉంటారు. అది సహజం. అన్నా మనం పట్టించుకోవద్దు అనే స్థితిని ఫేస్ చెయ్యాలి అనే విషయం. నేను చేస్తున్నాను అని చెప్పను, కానీ ఫేస్ చెయ్యాలి అనే విషయాన్ని మాత్రం నాకు మణికర్ణిక నేర్పించింది. అలా ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్క అనుభవం. ప్రతిసారి ఒక కొత్తదనమే.
మొన్న ఇది చూసాను నేను. మళ్ళీ దానికోసం నేను ప్రయత్నం చేద్దామంటే దొరకదది నాకు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ఒకసారి వెళ్ళినప్పుడు అందరం కుటుంబం మొత్తం స్నానం చేస్తున్నాం. ఒక మునుగు మునిగేటప్పటికి ఆ శవాలకేసే దండ నా మెడలో ఉంది. మా పెద్దత్తయ్య భోని ఏడుపు. అదేమిటి నీ మెడలోకి శవాల దండొచ్చింది. అంటే అప్పుడు బ్రాహ్మడన్నాడు. మనం చూసే ఆహ్, దీన్ని బట్టి ఉంటుందని. అయ్యో! ఎంత అదృష్టమోనమ్మా! అలా గంగాదేవే ఇచ్చింది. పూలదండేసి సత్కరించింది మీ అమ్మాయిని. మీరు వర్రీ కాకండన్నాడు. మా అత్తయ్య వాళ్ళకి బాధ. ఇంటికొచ్చింది. మళ్ళీ ఆ నల్ల తాడు తీసుకొచ్చింది, కట్టింది, ఏవో బొట్లు పెట్టింది. ఆవిడ బాధ ఆవిడ తీర్చుకుంటోంది. కానీ ఆవిడకి మనసంతా అయ్యో! ఏంటి దీనికిలా అయింది, దీనికిలా అయింది. ఇంతమంది స్నానం చేస్తుంటే ఎవరికీ జరగలేదు. దీనికే ఎందుకా పూలదండొచ్చి మెడలో పడింది. అట్లా ఆవిడనుకుంది. నాకు చాలా నిశ్చలంగా అనిపించింది. నాకేమి పెద్ద దాని మీద చింత జరగలేదు మనసు. బాధ అనిపించలేదు. కానీ ఒక అనుభవం. ఒక సరికొత్త అనుభవంగా అనిపించింది. అట్లా అనేక అనుభవాల మణికర్ణికలో స్నానం చేసేటప్పుడు గానీ, మణికర్ణికలో కూర్చున్నప్పుడు గానీ, మణికర్ణిక అని నేను మనసులో తలుచుకుని మెడిటేషన్ చేసేటప్పుడు గానీ, ఎప్పుడైనా సరే ఆ మణికర్ణిక అనేక విధాలుగా నాకు ఆహ్, నేర్పిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా నేను మనసు కొంచెం చంచలమయ్యి, ఇటు అటు వెళ్తుంటే, ఆ మణికర్ణికలో ఆ కపాల మోక్షం గుర్తొస్తుంది. అమ్మో! నేనిలా చింతలతో ఉంటే కపాలం చాలా లేట్‌గా అవుతుంది. పాపం వాళ్ళు నా కోసం చాలా సేపు కూర్చోవాలక్కడ అనిపిస్తూ ఉంటుంది. అంటే చూడండి కాశీ ఎంత నేర్పించగలదో, ఏం నేర్పించగలదో మనకి. కాశీ అంటే అది కాశీ. కాశీ, కాశీ అంటే మనం ఏమనుకుంటాం కాశీ రోడ్డో, లేకపోతే కాశీలో దొరికే భోజనమో, లేతే కాశీలో దొరికే గదో అనుకుంటాం. కాదండి. కాశీ అంటే ఏది మనం ఎలా బతకాలి, ఎలా మనం బతకూడదు అని నేర్పే జీవిత సత్యం కాశీ. రాత్రుళ్ళైతే ఒక్కొక్కసారి 7:30 అయింది. సూర్యాస్తమయం అయిపోయాక ఎప్పుడైనా ఆ సైడు నడుచుకుంటూ తిరుగుతుంటే, ఇంకసలు ఎవరెవరో ఉంటారండి. మందు తాగుతూ ఉంటారు. హుక్కా పీలుస్తూ ఉంటారు. ఆరెంజ్ కలర్ బట్టలేసుకున్న వాళ్ళుంటారు. రకరకాల వాళ్ళుంటారు. ఎవరిని ఎవరు చూడరు. ఎవరిని ఎవరు పట్టించుకోరు. భయం పడితే మనం భయపడాలి. ధైర్యంగా ఉంటే మనం ధైర్యంగా ఉండాలి. అంతే. చాలామంది భయపడుతూ అసలు అటు ఎళ్ళకూడదు. ఎందుకెళ్తున్నారు మీరు? అలా అడుగుతారు. కొంతమంది ఏమంటారంటే, ఎందుకు కింద నుంచి వచ్చేయండి అంటారు. అంటే ఈజీ. మాకొక చుట్టాలావిడ ఉండేవారు. రీసెంట్‌గా కాశీలోనే చనిపోయారావిడ. శాంతమ్మ గారని మా వదినకి మేనత్త. ఆవిడ ఆవిడే నేర్పారు నాకు. ఈమె పైనుంచి వెళ్తే గంగ చాలా దూరంగా ఉంటుంది కాశీనగరం. కిందకెళ్ళు రూ. 10 ఇస్తే అందరితో పాటు ఎక్కించుకుంటాడు. పక్క ఘాట్‌లో విడిచిపెడతాడు. హాయిగా పక్క ఘాట్‌లోంచి ఆ గుడికెళ్ళిపో అమ్మా నువ్వు అని. ఆవిడ నేర్పించింది నాకు. కిందకెళ్ళడం, ఆ పడవ ఎక్కేస్తే వారాహి ఘాట్‌లో దించేవయ్యా అంటే వారాహి ఘాట్‌లో దించుతాడు. అక్కడి నుంచి వారాహికెళ్ళిపోవడం. అట్లా నాకు ఈజీ చేసింది. ఆహ్, నా ఎక్స్‌పీరియన్స్‌లో ఆహ్, ఈ ఘాట్లు తిరగడం వల్ల, బోటింగ్ చేయటం వల్ల. ఇప్పుడు రూ. 10కి రావటం లేదు. రూ. 30, రూ. 40 ఆటోకి ఖర్చు పెడతాం గదా! అది నేను పడవకిస్తాను. అట్లా పడవలో తిరుగుతూ ఉంటానన్నమాట. ఒక్కదాన్ని వెళ్తే ఆ అనుభవాలు వేరండి నావి. అందరితో వెళ్ళినప్పుడు ఇంక అందరిలాగే ఉంటాను. అందరూ ఏం చెప్తే దానికే రెడీ. ఆహ్, ఇది కాశీ మణికర్ణిక నాకిస్తున్న ఎక్స్‌పీరియన్స్. అనేక ఎక్స్‌పీరియన్స్‌లో అదొక ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుంది. అందరికీ జరుగుతుంది. అందరూ గుర్తుపెట్టుకోరు. నేను కొంచెం గుర్తుపెట్టుకుంటూ ఉంటాను. అమ్మో! దీనివల్ల ఇది జరుగుతుంది. అందుకని మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈజీగా వెళ్ళిపోతాంలే అనుకుంటూ ఉంటాను. అనాయాసేన మరణం. వినా దైన్యేన జీవనం. దేహాంతే తవ సాన్నిధ్యం. దేహి మే పరమేశ్వర. ప్రతి క్షణం తలుచుకోవాల్సిన మంత్రం అది. తలుచుకుంటూ ఉండడమే. అది. మిగిలిన మంత్రాల కంటే కూడా ఆ మంత్రం నాకు చాలా ఇష్టం. అదే ప్రతి క్షణం తలుచుకుంటూ మణికర్ణిక అయినా సరే, హరిశ్చంద్ర ఘాట్ అయినా సరే, ఆ! ఏ ఘాట్ అయినా సరే, మనం నేర్చుకోవాల్సిందేంటంటే పునరపి మరణం, పునరపి జననం. తెలుసు మనందరికీ ఆ విషయం. కానీ మరణంలో గూడా సుఖం ఉండాలి అని అనుకుంటే మాత్రం కాశీ అది నేర్పిస్తుంది. పుట్టినప్పుడు, పెరిగేటప్పుడు సుఖం వేరు. మరణంలో సుఖం కావాలి మనకి.
ఆ మరణం యొక్క సుఖం నేర్పడమే మణికర్ణిక యొక్క ధ్యేయం. ఇదే నేను నేర్చుకుంటున్న సత్యం. మీ అందరికీ చెప్తున్నది గూడా ఇదే. కాశీ దర్శనం, నిరంతరం కాశీని గుర్తు చేసుకోవటం, కాశీలో మనం ఉన్నాము అని అనుకోవటం, కాశీ క్షేత్రమే మనం అయిపోవటం. ఇదే కాశీ. కాశీ అంటే ఒక అనుభవం. కాశీ అంటే ఒక ఆశయం. కాశీ అంటే ఒక ఆనందం. నా కాశీ అంటే ఇది. మాధవ్ గారు ఎప్పుడు భక్తి ఛానల్ వారు నన్ను అడుగుతూ ఉంటే నేను అంటాను, కాశీ గురించి చెప్పడం అంటే స్తోత్రాలో, లేకపోతే మంత్రాలో ఇవి నేను చెప్పలేనండి. కాశీలో నేను తిరిగే ఇవన్నీ చెప్తాను నేను మీకు. నా అనుభవాలు మాత్రం కాశీలో ఒక్కొక్కసారి ఒక్కొక్కటొస్తుంది. ఏదో పుస్తకం బట్టి బట్టి చెప్పేవేవి నేను చెప్పలేను. చెప్పాలంటే పుస్తకం పక్కనుండాలి నేను చెప్పడానికి. ఎందుకంటే నేను బట్టి మాస్టర్‌ని కాను. నేను బట్టి పట్టలేను. అలాగే ధారణ గూడా లేదు నాకు. ధారణాశక్తి ఇవ్వమని మాత్రం రోజు దేవుళ్ళని అడుగుతున్నాను. వాళ్ళు ఇవ్వట్లేదు నాకు అని చెప్తూ ఉంటాను. అలా కాశీ అంటే కాశీ నేనే అనుకోండి. నా అలా నాకనిపిస్తూ ఉంటుంది. నేనే కాశీని అని నాకనిపిస్తూ ఉంటుంది. అలా కాశీలో మరణించాలి అనే కోరిక మాత్రం ఉందండి. అది భగవంతుడు విన్నాడో, వినలేదో నాకు తెలియదు. నేను ఎక్కడ మరణించినా కాశీలో మరణించినట్టే అని నేను అనుకుంటాను. అది. ధన్యవాదాలండి.